మేడ్ ఇన్ ఇండియా సత్తాను చూసి దాయాది దేశం పాకిస్తాన్ పట్టపగలే పక్కా తడుపుకుంటోంది. పహల్గాం మీద ఉగ్రదాడి చేసి ఎంత పెద్ద తప్పు చేశామో అని గుటకలు మింగుతూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. అయితే ఇప్పుడున్న నాయకత్వం ఒకప్పటిలా కాదు. మీకు నోరు లెగిస్తే మాకు చెయ్యి లెగుస్తుంది అని బదులిచ్చే టైప్. అనువుగాని చోట అధికులం అనరాదు అని పాకిస్తాన్ దేశంలో పద్యాలు రాసేవాడు లేడు. అందుకే ఇప్పుడు బతుకు జీవుడా అంటూ భుజాలు తడుముకుంటోంది. ఇప్పటికిప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ప్రకటిస్తే మేడ్ ఇన్ ఇండియా మెషిన్స్ చాలు వాళ్ల శరీరాల్ని తూట్లు తూట్లు చేయడానికి. ఒకవేళ యుద్ధమే గనుక అనివార్యమైతే పాకిస్తాన్ను మొట్టమొదటిగా భయపెడుతున్న టీం ఇండియా అస్త్రం ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. అసలు ఏంటి విక్రాంత్ ప్రత్యేకత? దీనితో పాకిస్తాన్ను ఏ విధంగా అటాక్ చేయొచ్చు? యుద్ధంలో పెద్దన్న పాత్ర పోషించగలిగే మేడ్ ఇన్ ఇండియా కెపాసిటీ ఏంటో ఫోర్ సైట్స్ టీవీ స్పెషల్ స్టోరీ. ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పాకిస్తాన్ ప్యాంట్ తడిపేస్తున్న పేరయింది. ఇండియన్ నేవీలో ఇదొక బ్యాడ్ బాయ్, క్యాపిటల్ షిప్ అని పిలుస్తారు. సముద్ర మార్గంలో ఒక్కసారి ఇది ఎంటర్ అయిందంటే చాలు, ఇక వార్ వన్ సైడే. అలాంటి ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ మీద దండయాత్రకు బయలుదేరింది. రాఫెల్ యుద్ధ విమానాలతో శత్రు దేశం వైపు దూసుకెళ్తోంది. దీంట్లో ఉండే MiG-29K యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఆకాశంలో గస్తీ కాయడమే కాకుండా శత్రు నౌకలను క్షణాల్లో ధ్వంసం చేయగలవు. ముఖ్యంగా దీని MiG-29K ఫైటర్ జెట్లు పాకిస్తాన్ నావికా స్థావరాలు, ఓడరేవులు, వ్యూహాత్మక లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు చేయగలవు. సింపుల్ గా చెప్పాలంటే ఇండియా ఏకంగా ఓ ఎయిర్ బేస్ సముద్రంలో తేలుతూ పాకిస్తాన్ మీద దాడికి వచ్చినట్టే. ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణం 1999లో డిజైన్ పనులతో ప్రారంభమైంది. కానీ కొన్ని పనుల్లో ఆలస్యం కారణంగా 2022లో దీన్ని లాంచ్ చేశారు. కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ కేరళలో నిర్మించబడింది ఐఎన్ఎస్ విక్రాంత్. ఇది భారతదేశంలో నిర్మితమైన మొదటి విమాన వాహక నౌక. దాదాపు 23,000 కోట్లు ఖర్చు పెట్టి దీన్ని తయారు చేశారు. ప్రారంభంలో 2010లో లాంచ్, 2016లో కమిషన్ కావాల్సి ఉండగా గేర్ బాక్సుల సరఫరా ఆలస్యం, రష్యా నుండి విమాన వసతుల ఆలస్యం, సాంకేతిక సమస్యల వల్ల 2022 వరకు ఆలస్యమైంది. దాదాపు 76% స్వదేశీ భాగాలతో నిర్మించబడింది ఐఎన్ఎస్ విక్రాంత్. 500 భారతీయ కంపెనీలు, 100 MSMEలు నిర్మాణంలో పాల్గొన్నాయి. వార్షిప్ గ్రేడ్ స్టీల్ ని సెయిల్ మరియు DMRL సంయుక్తంగా తయారు చేశాయి. రక్షణ పరంగా ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశాన్ని US, UK, రష్యా, చైనా, ఫ్రాన్స్ లాంటి దేశాల సరసన చేర్చింది. 43,000 టన్నుల బరువు, 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు, 59 మీటర్ల ఎత్తుతో ఐఎన్ఎస్ విక్రాంత్ సముద్రంలో ఓ లేవియాథన్లా కనిపిస్తోంది. 12,500 చదరపు మీటర్ల వైశాల్యంతో 2.5 హాకీ మైదానాల సైజులో ఉంటుంది దీని డెక్. 4 జనరల్ ఎలక్ట్రిక్ LM2500+ గ్యాస్ టర్బైన్లు 88 మెగావాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తాయి. గంటకు 52 కిలోమీటర్ల వేగంతో ఇది సముద్రంలో ప్రయాణిస్తుంది. 7,500 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. 30 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను ఒకేసారి మోసుకెళ్లగలదు. 1971లో మాజీ ఐఎన్ఎస్ విక్రాంత్ చిట్ట గ్యాంగ్ కాక్స్ బజార్లో పాకిస్తాన్ ఓడలను ముంచివేసినట్లే ప్రస్తుత విక్రాంత్ కూడా అంతే విధ్వంసాన్ని సృష్టించగలదు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా సముద్ర మార్గంపై ఆధారపడుతుంది. విక్రాంత్ ద్వారా విధించబడే నావికా అడ్డంకి పాకిస్తాన్కు ఇంధనం, వస్తువుల సరఫరా తీవ్రంగా దెబ్బతీస్తుంది. పాకిస్తాన్ నావికాదళంలో ఫ్రిగేట్లు, కార్వెట్లు, సబ్మెరైన్లు ఉన్నాయి. కానీ ఇవి విక్రాంత్ ముందు జూజూబీ. విక్రాంత్ యొక్క గగనతల శక్తి, CBG సహకారంతో ఈ నౌకలను సమర్థవంతంగా నాశనం చేయవచ్చు. ఒకవేళ పాకిస్తాన్కు చైనా మద్దతు పలికి తన యుద్ధ నౌకలు, జలాంతర్గాములు పంపిస్తే భారత్ నావికాదళానికి సవాల్గా ఉండవచ్చు. కానీ అలాంటి సందర్భంలో క్వాడ్ ఒప్పందం ప్రకారం అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా తరపు నుంచి రంగంలోకి దిగుతాయి. దీంతో ఎలా చూసినా పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సి వస్తే విక్రాంత్ చేసే విధ్వంసం ముందు పాకిస్తాన్ తల వంచాల్సిందే.